హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్. సైజ్ బ్లౌజ్ ఉంటే చాలు మనం లైనింగ్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పైనది వచ్చేసి మెయిన్ క్లాత్, కిందది వచ్చేసి లైనింగ్. ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ బ్లౌజు, 38 సైజ్ బ్లౌజ్ అనమాట ఇది. దానికోసం నేను ఇక్కడ మీటర్ కన్నా కొంచెం ఉంది లైనింగ్ అయితే తీసుకున్నాను. శుభ్రంగా తడిపేసి ఆరేసుకొని ఐరన్ అయితే చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలోకి ఒక ఫోల్డ్, తర్వాత ఇంకొక ఫోల్డ్, ఇలా 2 ఫోల్డ్లు అయితే వేశాను. ఓపెన్ ఎప్పుడు కూడా మీకు ఆపోజిట్లో పెట్టుకోండి. ఫోల్డింగ్ ఏమో మీరు ఎటైతే నించున్నారో అటు పెట్టుకోండి. ఇక్కడ 1 ఇంచ్ వరకు ఎమ్మింగ్ కోసం నేను డ్రా చేశాను. లైన్ వేసిన దగ్గర నుంచి ఇప్పుడు సైజుకి ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా, ఇట్లా పెట్టేసుకోండి. గీత దగ్గర నుంచి పెట్టేసుకొని వాళ్ళ స్టిచ్చింగ్ దగ్గర ఒక మార్క్ చేశాను. అలాగే 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకొక మార్క్ చేశాను. ఈ 1/2 ఇంచ్ పైకి ఎందుకంటే మళ్ళీ మనం స్టిచ్చింగ్ పట్టుకోవాలి కాబట్టి 1/2 ఇంచ్ పైకి తీసుకున్నాను. ఇప్పుడు ఇలా కర్వ్ షేప్లో డ్రా చేసేసుకోండి. ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను. చాలా ఈజీ అనమాట. సైజ్ బ్లౌజ్ వేసి కట్ చేసేసారంటే చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది, కొత్తవారు ఎవరైనా కానీ. ఇటు ఓపెన్ సైడ్ కూడా ఒక ఫోల్డింగ్ ఉంది కదా, అదైతే కట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి వెనక పార్ట్ కోసం ఇక్కడ మధ్యలో ఒక మడత వేశాను. అలానే ఫోల్డింగ్ మన వైపు ఓపెన్, మీకు ఆపోజిట్ వైపు పెట్టేసుకోండి. ఇక్కడ కింద 1/2 ఇంచు, పైన 1/2 ఇంచు స్టిచ్చింగ్ కోసం వదిలిపెట్టుకొని ఇక్కడ వెనక నడుం పార్ట్లో డాట్ ఉంటుంది కదా, కింద డాట్ దగ్గర నుంచి షోల్డర్ వరకు నేను కొలిసాను. అలానే 1/2 ఇంచ్ కింద, 1/2 ఇంచ్ పైన స్టిచ్చింగ్ పెట్టాను. ఇప్పుడు మధ్యలో వెనక పార్టే కొలుస్తున్నాను. ఇక్కడ నేను మధ్యలోకి మడత పెట్టుకొని ఖర్చు దాకా ఒక మార్క్ చేశాను. అలాగే 1 ఇంచ్ గ్యాప్లో ఇంకొక మార్క్ చేశాను. ఇప్పుడు సైడ్ కుట్లు కోసం కింద 1/2 ఇంచ్, పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ వదులుకొని సైడ్ ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు డ్రా చేసేసాను నేను ఇక్కడ. నెక్స్ట్ వచ్చి ఒకసారి హైట్ చెక్ చేసుకోండి. ఇక్కడ 16 ఇంచులు వచ్చింది కదా, ఇక్కడ కొంచెం మధ్యలో కూడా 16 ఇంచుల దగ్గర మార్క్ చేసేసుకొని ఇప్పుడు వీళ్ళది మొత్తం వచ్చేసి 6 ఇంచులు అనమాట. 6 ఇంచులు తీసుకున్నాను. అంటే 2 వచ్చేసి నెక్ తీసుకుంటున్నా, 2 నెక్ తీసాను. మిగతాది షోల్డర్. అంటే షోల్డర్ అంతా ఉండదు, అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ పోతే మధ్యలో కొంచెం మిగులుతుంది మనకంతే. ఇప్పుడు వీప్ కప్పు ఎంత ఉందో చూసుకోండి. వీప్ కప్పు ఇలా మధ్యలోకి మడత పెట్టేసుకొని కింద లైన్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ పైకే పెట్టుకోండి. ఎందుకంటే మనం మళ్ళీ పట్టుకుంటాం కదా, మళ్ళీ నెక్కు మళ్ళీ కిందకి అయిపోకుండా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోండి. ఇక్కడ కింద కూడా 2 దగ్గర కంటే మార్క్ తీస్తాను. 2 కన్నా ఒక 2 పాయింట్లు ఎక్స్ట్రా తీసుకోండి. రౌండ్ బాగా రావాలంటే 2 కంటే కూడా కొంచెం 1 పాయింట్ 2 పాయింట్లు ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ ఈ బాక్స్లా గీసేసుకొని అందులో రౌండ్ తిప్పేసాను నేను. ఇక్కడ వచ్చేసి కూడా 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి లైన్ అనేది వంకర పోకుండా స్ట్రైట్గా ఉంటుంది. మళ్ళీ చంక డౌన్ వచ్చేసి కూడా 6 ఇంచులు తీసాను. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని చంక రౌండ్ అయితే తిప్పేస్తున్నాను. ఇక్కడ భుజాలకి ఎదురుగా డాట్స్ వస్తాయి వెనకాల. అంతే, మనకి డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. వెనక పార్ట్ది కట్ చేసేస్తున్నా. కొత్తవారు ఎవరైనా కానీ 1-2 సార్లు చూసారంటే మీకు బ్లౌజ్ వేసి ఎలా కట్ చేయాలన్నది కూడా వచ్చేస్తుంది అనమాట. ఈ చంక లోపల మనం 1 ఇంచ్ పెట్టాం కదా, 1 ఇంచ్ పెడతారు కొంతమంది, ఏంటంటే కొంతమంది 1.5 ఇంచ్ కూడా పెట్టుకుంటారు. మీకు బ్లౌజ్ ఎలా సెట్ అవుతుందో అలా అయితే పెట్టేసుకోండి. ఇక్కడ వచ్చేసి సిజర్ మార్క్ ఇస్తున్నాను. ఇప్పుడు వెనక పార్ట్ కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు వెనక పార్ట్ వేసుకొని ముందు పార్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి స్ట్రైట్ కటింగ్ కదా, క్రాస్ అయితే కాదు, స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ స్ట్రైట్గా అయితే వేసేస్తున్నాను. క్రాస్ కటింగ్ అయితే మనం క్రాస్గా వేసుకోవాలి, ముక్క అనేది క్రాస్గా వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ముక్క వేస్ట్ అవ్వకుండా ఎటు సరిపోతుందో చూసుకొని ఇక్కడ ఇలా సెట్ చేసేసుకున్నాను. చేసేసిన తర్వాత ఇప్పుడు వెనక పార్ట్ ఎంతైతే ఉందో అలానే డ్రా చేసేస్తున్నాను. కింద పార్ట్ కూడా
తర్వాత తీసుకుందాం మనం షేప్ బెల్ట్ విడిగా. అలా ముందైతే వెనక పార్ట్ ఎంతైతే ఉందో అంతవరకు డ్రా చేసేసుకోండి. ఇలా డ్రా చేసేసిన తర్వాత బ్లౌజ్ ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా, ఉక్సులు పట్టి సైడు నెక్ ఎంత ఉందో ఒకసారి భుజం దగ్గర నుంచి ఇలా సెట్ చేసేసుకొని రౌండ్ తీసేసేయండి. తీసేసిన తర్వాత ఇప్పుడు లైన్ చేసేస్తున్నాను రౌండ్ నెక్. కొంచెం పైన షోల్డర్ పైన ఎంతైతే కుట్టు పట్టుకుంటామో అంత వదిలేసి రౌండ్ తీసుకోండి. ఒకవేళ మనం కుట్టేటప్పుడు మళ్ళీ రౌండ్ తగ్గితే మళ్ళా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి లోతు తీస్తున్నాను, చంక లోపల ఒక 1/2 ఇంచ్ వరకు లోతు తీస్తున్నాను. ఇలా లోతు తీసుకోవడం వల్ల చంకలో ముడతలు రాకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఉక్సులు పట్టి దగ్గర నుంచి పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ వదిలేసుకొని మధ్యలో కుట్టుకి అలాగే షేప్ బెల్ట్ కుట్టుకి 4 ఉక్స్ దగ్గర అయితే నేను మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మధ్యలోని హైట్ చూసుకోండి. మన షేప్ బెల్ట్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సైడ్ కుట్ల దగ్గర ఇది కూడా అంతే, షేప్ బెల్ట్ విడిగా తీస్తాం కాబట్టి షేప్ బెల్ట్ వరకునే కొలుసుకున్నాను. ఇప్పుడు కలిపేసుకుంటున్నాను. ఈ 3 చుక్కలకి ఇలా కలిపేసుకోండి. ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మనకి పెద్ద డాట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మధ్యలో, నెక్స్ట్ వచ్చేసి ఈ 2 వేసిన తర్వాత చంక డాట్ ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను. డ్రాయింగ్ అయిపోయింది కదా. ఇది వచ్చేసి లైనింగ్ అనమాట. మనం ఎప్పుడైనా కానీ లైనింగ్ని కరెక్ట్గా కట్ చేసుకుంటాము. అలానే పై క్లాత్ వచ్చి కొంచెం ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రాని కట్ చేసుకొని మొత్తం జాయింట్ చేసేసిన తర్వాత మెయిన్ క్లాత్ ఉంటుంది కదా ఎక్స్ట్రా పీస్, అది అనేది మనం చుట్టూ కూడా కట్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా కానీ లైనింగ్ని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వెనుక పార్ట్ పైన ముందు పార్ట్ వేసి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఇలా ఎక్కువ తక్కువ ఏమైనా ఉందేమో. చంకలో లోతు తీసాం కదా, అది కూడా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఎక్కువ అనిపిస్తే ఇక్కడ కట్ చేసేసేయండి. చూస్తున్నారు ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి తీసేస్తున్నాను. 2 కూడా సమానంగా ఉండేటట్టు చూసుకోండి, కింద పార్టు అలానే పై పార్టు. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం ఇక్కడ ఎంతైతే తగ్గిందో దానికంటే కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ముందు వచ్చేసి 3 తగ్గింది కదా, 4 తీసుకోవాలి. వెనక వచ్చేసి 2.5 తగ్గింది కాబట్టి 3.5 తీసుకోండి. 1 ఇంచ్ ఎందుకంటే పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ బోను వాళ్ళ షేప్ బెల్ట్ ఎంతైతే తగ్గిందో అంత వచ్చేస్తుంది. ఫ్రంట్ వచ్చి 4 ఇంచులు పెడుతున్నాను, అంటే 1 ఇంచ్ పోతే 3 ఉంటుంది. ఇది వెడల్పు వచ్చేసి 11 లేదా 12 ఇంచులకు తీసుకోండి. కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు, కుట్టేటప్పుడు తీసేయచ్చు. అంతేగాని తక్కువ తీసుకున్నారంటే మళ్ళీ జాయింట్ వేయాల్సి వస్తుంది. వెనక పక్క వచ్చేసి 3.5 తీసుకున్నాను, ఇటు వచ్చేసి 4 తీసుకున్నాను. కట్ చేసేయండి. ఇప్పుడైతే మనకి 2 వచ్చినాయి కదా, ఇంకొక 2 కూడా తీసుకోవాలి. ఈ ముక్కలో వస్తే తీసుకోండి, లేదంటే మెయిన్ క్లాత్ కాటనే కాబట్టి అందులో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ రాకపోతే అక్కడ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ సరిపోతున్నాయి కాబట్టి నేను ఇక్కడే తీసేస్తున్నాను. ఇక్కడంతా కొంచెం ఎగుడు దిగుడు ఉంది కదా, లైన్ చేసేసుకోండి. కొంచెం షేప్ బెల్ట్ తగ్గినా పర్వాలేదు,
ఇక్కడ లైన్ చేసేస్తున్నాను కొద్దిగా. మనకి ఎంతో తగ్గలేదులే, కొంచెం తగ్గింది అంతే. ఇప్పుడైతే 4 వచ్చేసినాయి కదా షేప్ బెల్ట్లు. ఇప్పుడు కటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది లైనింగ్కి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం. మెయిన్ క్లాత్ని ఫోల్డింగ్ ఉంది కదా, ఒక ఫోల్డింగ్, ఈ ఫోల్డింగ్ మీద తీసేస్తున్నాను. ఇలా 2 హ్యాండ్స్ కూడా ఇలా వేసుకొని కూడా తీసుకోవచ్చు, మడత లేకుండా కూడా ఇలా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి చంక లోపల అతుకులు వస్తాయి, మనకి లైనింగ్కి వస్తాయి, అలానే మెయిన్ క్లాత్కి కూడా వస్తాయి. అవి కుట్టేటప్పుడు లోడింగ్ పద్ధతిలో ఎలా వేయాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడైతే చేతులు కట్ చేసేసుకున్నాం కదా, ఇక్కడ లోతు తీయలేదు మనం ఇంకా చేతులకి. ఇప్పుడు లోతు తీద్దాము. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర వదిలేసుకొని ఇక్కడికి వచ్చేసరికి కుట్టు లోపలికి వచ్చేసరికి కలిపేసుకోండి. ఇక్కడ మధ్యలోనే కొంచెం డౌన్ చేసుకోవాలి, పైన కింద సేమ్ కలిసిపోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా మనకి మధ్యలోనే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది లోతు. కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక పార్టు కోసం ఎలాగైతే మనం లైనింగ్ కట్ చేసుకున్నామో దాన్ని వేసేసి ఇక్కడ కట్ చేసేసేయండి. ఓపెన్ బయట పక్క పెట్టాను, ఫోల్డింగ్ మన వైపు పెట్టాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాని కట్ చేస్తున్నాను నేను. కాటన్ కాబట్టి కొంచెం తక్కువనే కట్ చేసుకో. అదే సిల్క్ వాటికైతే ఇంకా కొంచెం ఎక్స్ట్రా ముక్క తీసుకోవాలి, ఎందుకంటే 1 ఇంచ్ వరకు తీసుకోవాలి. అది జరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఎక్కువనే తీసుకొని మనం జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందు పార్ట్ ఈ మెయిన్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే వాటికి డిజైన్ వస్తూ ఉంటాయి కదా, డిజైన్ అనేది పైకి ఉండేటట్టు చూసుకొని మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి మామూలు డిజైనే కాబట్టి అంత ప్రాబ్లం లేదు. కొన్ని ఏంటంటే నెమళ్ళు, అలాగే ఏనుగులు, ఇంకా ఫ్లవర్స్ అలాంటివి వస్తాయి. అలాంటివి వచ్చినప్పుడు చూసుకొని మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే అవి పైకి ఉండాలి కదా, మనం వేసుకున్నప్పుడు పైకి ఉండాలి కాబట్టి అవి మడతలోనే మనం చూసుకొని వేసుకోవాల్సి వస్తుంది. లేదంటే కిందకి చూస్తూ ఉంటే ఆ మిస్టేక్ మాత్రం చేయకూడదు. ఇప్పుడైతే ముందు పార్ట్ కూడా కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ ఆల్రెడీ మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని వేసేసుకొని మెయిన్ క్లాత్ 2 తీసుకుంటే సరిపోతాయి. లైనింగ్కి వచ్చేసి 4 కావాలి, మెయిన్ క్లాత్ వచ్చి 2 ఉంటే సరిపోతాయి. ఇంకా ఈ మిగిలిన ముక్క అంతా కూడా మనకి ఉక్సుల పట్టీకి, కాజా పట్టీకి, అలానే చంకలో అతుకులు వస్తాయి కదా, మెయిన్ క్లాత్ కూడా అతుకులు పడతాయి కదా, వాటికి కావాలి కాబట్టి దీన్ని పక్కన పెట్టేసుకోండి. మనం బ్లౌజ్ పూర్తయ్యేదాకా కూడా ఏ ముక్క పాడేయద్దు, ఇవన్నీ కూడా అవసరం పడతాయి. నెక్స్ట్ పార్ట్లో నేను స్టిచ్చింగ్ వేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, లైనింగ్ బ్లౌజు స్ట్రైట్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. అలానే మన ఛానల్లో ఇంకా స్టిచ్చింగ్ సంబంధించిన వీడియోస్ చాలా అయితే ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసి మీకు నచ్చితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.